మన ఛానల్‌కి ఇప్పుడిప్పుడే రికగ్నిషన్ వస్తుంది. నాకైతే చాలా స్పెషల్ మూమెంట్. ఈ డేని నేను నెక్స్ట్ ఒక 10, 20 ఇయర్స్ వరకు గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్‌గా నా కంటెంట్ ఫాలో అయ్యేవాళ్ళు జస్ట్ నా కోసం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయండి. ఫుల్‌గా చూడండి, స్కిప్ చేయొద్దు. నా పర్సనల్ రిక్వెస్ట్. 10K సబ్స్క్రైబర్స్‌లోకి మనం ఎంటర్ అయ్యాం. ఈ 10,000 పీపుల్ నన్ను జెన్యూన్‌గా నమ్మి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కరు కూడా పెయిడ్ సబ్స్క్రైబర్ లేరు. నా వరకైతే నా ఓన్ ఫ్యామిలీ, నా జేవిఎం ఫ్యామిలీ. ఎందుకు నా ఓన్ ఫ్యామిలీ అంటున్నా అంటే, మీకు తెలియదు, లిటరల్గా యూట్యూబ్ కోసం నేను డైలీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటా. నేను ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ అక్కడ నేను 10 to 11 అవర్స్ పర్ డే వర్క్ చేస్తూ రిమైనింగ్ టైం నేను యూట్యూబ్ కోసం ప్రతిరోజు నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా 10 months బ్యాక్ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. నిజం, ఒక్కరోజు కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. యూట్యూబ్ పైన వర్క్ చేస్తూనే ఉన్నా కన్సిస్టెంట్గా. నా జాబ్లో అయినా నేను అట్లీస్ట్ నాకు ఫ్రీ ఉంటుంది, అట్లీస్ట్ వీకెండ్స్ లీవ్స్ యూజ్ చేస్తుంటా, బ్రేక్ ఉంటుంది. బట్ యూట్యూబ్ పైన నేనైతే డైలీ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నా. ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి నేను 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, తీసుకోలేదు. మన ఛానల్ కూడా ఎప్పుడో మానిటైజ్ అయిపోయింది. చాలా హార్డ్ వర్క్ చేశా జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలి అని. నాకు తెలిసినంత వరకు నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. నాకు ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలనే ఒక ప్యాషన్ ఉంది. లేకుంటే ఇన్ని అవర్స్ నా ఓన్ పర్సనల్ ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి మరి ఎవరు చేయరు. ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేయడు. ఇందాక చెప్పినట్టు నేనైతే ఇన్కమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుంచి. నిజం, నా జాబ్ మనీతోనే నేను సర్వే అవుతున్నా. ఎంతో కమిట్మెంట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఏముంది బ్రో, జస్ట్ వీక్ ఒక 1 or 2 వీడియోస్, మ్యాక్సిమం 2 వీడియోస్ అంతే కదా, ఎందుకు అంత టైం తీసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ A to Z నేనే చేయాలి. కంటెంట్ నేనే చేయాలి, నేనే క్రియేట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ సెట్ చేయాలి, కెమెరా సెట్ చేయాలి, రికార్డ్ చేశాక మనం అన్ని వెరిఫికేషన్ చేయాలి. అన్వాంటెడ్ కంటెంట్ ఉంటే కట్ చేయాలి, వీడియోని మినిమైజ్ చేయాలి, మెయిన్ పాయింట్స్ ఒకటే ఇంక్లూడ్ చేయాలి, ట్రిమ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇంకా విజువలైజేషన్స్ అన్ని యాడ్ చేయాలి. ఇవన్నీ చేశాక కరెక్ట్గా ఉందో లేదో అని మరీ రీవెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ థంబ్నెయిల్ ప్రిపరేషన్, బెస్ట్ థంబ్నెయిల్ పిక్ చేయాలి. ఇంకా వీడియో టైటిల్ కూడా కొన్ని ఆల్టర్నేట్ టైటిల్ తీసుకొని ఆ వీడియోకి సూట్ అయ్యే టైటిల్ యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ నేనే చేస్తుంటా. ఇదేదో వీడియోకి 5 to 6 అవర్స్లో అవ్వదు, సింగిల్ వీడియోకి. మోర్ దాన్ దట్, మీకు తెలుసా, నేను యూట్యూబ్ స్టార్టింగ్లో ఒక వీడియోని పబ్లిష్ చేయడానికి 15 to 16 అవర్స్ పట్టేది నాకు సింగిల్ వీడియోకి. రికార్డింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, బట్ నెక్స్ట్ ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేనే చేస్తుంటా, ఇందాక మాట్లాడుకున్నవన్నీ. ఇంత చేసినా కూడా నాకు యూట్యూబ్ స్టార్టింగ్లో నాకు జస్ట్ 30 to 40 వ్యూస్ అదే రేంజ్లో వచ్చేవి. పెద్దగా వ్యూస్ కూడా రాలేదు, సబ్స్క్రైబర్స్ కూడా నాకు సరిగా లేరు. బట్ నేను నమ్మింది ఏంటంటే, ఏమైనా అని జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలి. అట్లీస్ట్ నా వీడియోకి 30, 40, 100 వ్యూస్ వచ్చినా సరే, ఆ 30, 40 పీపుల్స్ అయినా రియాలిటీ తెలుసుకుంటే చాలు అనుకున్నా. రియాలిటీ కంటెంట్ ఇవ్వాలని అనుకున్నా. చాలామందికి తెలిసిందే, ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వర్క్ చాలా హెక్టిక్గా ఉంటుంది, బిజీగా ఉంటుంది, డెవలపర్ లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది. స్టిల్ ఐ మేనేజ్డ్. పర్సనల్గా కూడా నేనైతే చాలా ప్రెజర్ తీసుకున్నా. స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి, మెయిన్గా మన విలేజ్ నుంచి వచ్చింటారు కదా, వాళ్ళకి ఏమాత్రం ఐడియా ఉండదు పాపం. కంపెనీస్ రియాలిటీ, ఇంటర్వ్యూ రియాలిటీ కూడా తెలియదు. మిడిల్ క్లాస్ మెంటాలిటీని మైండ్లో పెట్టుకొనే వాళ్ళకి తెలియాలి, ఈ కంటెంట్ తెలియాలనే నేను ఈ వీడియోస్ చేస్తుంటా. ఇక నుంచి నేను కూడా కొంచెం ఎక్కువ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 10, 20, 30 ఇయర్స్ అయినా సరే ఇలానే ఉండాలి. నాకు ఈ 10,000 సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యామిలీ ఉన్నట్టు. ఫస్ట్ 10,000 పీపుల్ చాలా స్పెషల్. 10K గొప్ప అవ్వకపోవచ్చు అదర్స్కి, నాకైతే ఇది స్పెషలే. 10,000 పీపుల్ నన్ను నమ్మి నా కంటెంట్ని చూసి సాటిస్ఫై అయ్యారు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఉన్నంత వరకు యూట్యూబ్ ఛానల్, ఈ ఫ్యామిలీ ఉంటుంది. నేను ఎంత బిజీగా ఉన్నా సరే నా నుంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది మీకోసం. నేనేంటంటే, ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ని సెట్ అయ్యానంటే ఓన్ చేసుకునే టైప్. ఉన్నది ఒకటే లైఫ్. నెక్స్ట్ 30, 40, 50 ఇయర్స్ వరకు అయినా సరే టచ్లో ఉంటా. మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. ఒక 10, 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. సో లాంగ్ జర్నీ ట్రావెల్ చేద్దాం.
అందరికీ ఈ ఛానల్ మనకి ఒక బ్రిడ్జ్ లాగా సపోర్ట్ చేస్తుంది. నాకు సపరేట్గా టీం అయితే లేదు. ప్రతి సబ్స్క్రైబర్ నా హార్డ్ వర్క్తోనే వచ్చారు. ఇప్పుడు బయట అదర్ యూట్యూబర్స్కి అయితే ఏదైనా ఒక వీడియో పబ్లిష్ అయిందంటే బయట వాళ్ళకి సపరేట్ టీం ఉంటుంది. లైక్ చేయడానికి, కమెంట్ చేయడానికి, ఆ వీడియోస్ ప్రమోట్ చేయడానికి టీమ్స్ ఉంటాయి. బట్ నాకు అలా ఏం లేదు. అందుకే వాళ్ళ ఛానల్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటాయి. అవుట్ సైడ్ అదర్ యూట్యూబర్స్తో కంపేర్ చేస్తే నేను ఇస్తున్న కంటెంట్కి మనకు చాలా తక్కువ సబ్స్క్రైబర్సే, బట్ స్టిల్ ఐఎమ్ సాటిస్ఫైడ్. మనం ప్రమోషన్స్ కూడా ఎక్కడా చేయలేదు. నాకైతే చాలా ప్రమోషన్స్ వచ్చాయి, కొలాబరేషన్స్ వచ్చాయి, మొత్తం రిజెక్ట్ చేశా. ఇన్ కేస్ అవి యాక్సెప్ట్ చేసింటే ఇంక కొంచెం ముందుకు వెళ్ళిండొచ్చు. బట్ ఎనీ హౌ ఫైన్. అందరూ జెన్యున్గా లైక్ చేసిన వాళ్ళే, జెన్యున్గా కమెంట్ చేసిన వాళ్ళే. మీరు ఏం చేస్తారంటే, నేను ఏదైనా ఫ్యూచర్లో వీడియోస్ పబ్లిష్ చేశాక మీకు ఆ కంటెంట్ వాల్యూ అనిపిస్తేనే లైక్ చేయండి. మీరే నాకు ఒక టీం. యూట్యూబ్ అల్గారిథం కూడా అదే చెప్తుంది. ఛానల్ గ్రో అవ్వాలి అంటే కమెంట్ ఆర్ లైక్ చేయాల్సిందే. వీడియోకి లైక్ చేయండి. సో మన ఛానల్ కోసం నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఏదైనా వీడియోస్ పబ్లిష్ అయినప్పుడు అప్పుడు తప్పకుండా లైక్ చేయండి. అది కూడా ఛానల్ గ్రోత్ కోసం మాత్రమే. నాకు జనరల్గా లైక్ చేయడం, అడగడం ఇష్టం ఉండదు. బట్ యూట్యూబ్ అల్గారిథం అదే చెప్తుంది. సో అది నా రిక్వెస్ట్ మీ నుంచి. లైక్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి అవసరమైతే. రీచ్ వస్తుంది మన ఛానల్కి. నా కంటెంట్ ఫాలో అవ్వండి. స్టార్టింగ్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, బట్ మీరు ఫ్యూచర్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు. కొన్ని ఇయర్స్ తర్వాత అవ్వాలి కూడా. ఒక 10-15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా సెటిల్ అయ్యారా లేదో అని. ఫస్ట్ 10K సబ్స్క్రైబర్స్తో నాకైతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నేను ఇచ్చే కంటెంట్ని ఫాలో అవ్వండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఫీమేల్స్ కూడా చాలామంది ఉన్నారు. నియర్లీ ఆల్మోస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గానే ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంకా పేరెంట్స్ కూడా ఉన్నారు, లైక్ కాలేజ్ స్టూడెంట్స్. నేను అప్పుడప్పుడు కమెంట్స్ చూస్తుంటా. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ కమెంట్లో పెడుతుంటారు, మధు మా బాబుకి ఈ కోర్స్ సెట్ అవుతుందా, ఈ టెక్నాలజీ సెట్ అవుతుందా మా బాబుకి అని. ఆ కమెంట్స్ చూసినప్పుడు ఏదో చిన్న హ్యాపీనెస్. స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళకి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.